ఫిఫా వరల్డ్ కప్ లో ఇవాళ పోర్చుగల్ వర్సెస్ కొలంబియా, డిఆర్ కాంగో వర్సెస్ ఉజ్బెకిస్తాన్, అర్జెంటీనా వర్సెస్ జోర్డాన్, ఆస్ట్రియా వర్సెస్ అల్జీరియా, దక్షిణాఫ్రికా వర్సెస్ కెనడా మ్యాచ్లు జరగనున్నాయి. ఫార్వర్డ్ ఉస్మాన్ డెంబెలే రికార్డు హ్యాట్రిక్ గోల్స్తో చెలరేగడంతో మాజీ ఛాంపియన్ ఫ్రాన్స్ వరుసగా మూడో విజయంతో గ్రూప్ ఐ టాపర్గా నిలిచింది. ఫిఫా ప్రపంచ కప్లో భాగంగా జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఫ్రాన్స్ 4-1తో నార్వేను చిత్తు చేసింది. డెంబెలే ప్రథమార్ధంలోనే 3 గోల్స్ చేయగా డిజైర్డో ఓ గోల్ను అందించాడు. నార్వే తరపున థీలో అస్గార్డ్ ఏకైక గోల్ చేశాడు. నార్వే రెండో స్థానంతో ఇదివరకే రౌండ్ 32 బెర్త్ను ఖరారు చేసుకోగా ఇదే గ్రూప్ నుంచి మెరుగైన ప్రదర్శన చేసిన మూడో జట్టుగా సెనెగల్ నాకౌట్ బెర్త్ను పట్టేసింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సెనెగల్ 5-0తో ఇరాక్ను చిత్తు చేసింది. గ్రూప్లో 4వ స్థానంలో నిలిచిన ఇరాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తమ జట్టు గోల్ కీపర్ ఫెర్నాండో ముస్లెరా తప్పిదంతో 2 సార్లు ఛాంపియన్ ఉరుగ్వే భారీ మూల్యం చెల్లించింది. గ్రూపు హెచ్లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఉరుగ్వే 0-1తో స్పెయిన్ చేతిలో ఓడింది. ఈ క్రమంలో టోర్నీ నుంచి అవుటైన టాప్ ర్యాంకు జట్టుగా 19వ స్థానంలోని ఉరుగ్వే నిలిచింది. 42వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు అలెక్స్ బెనా కిక్ను ముస్లెరా సమర్థంగా అడ్డుకోలేకపోయాడు. బంతి అతడి చేతికి తగిలి గోల్లోకి పోయింది. ఈ టోర్నీలో అతడు ఇలాంటి తప్పిదం చేయడం మూడోసారి. దీంతో ద్వితీయార్ధంలో తనను మరొకరితో సబ్స్టిట్యూట్ చేయాలని ముస్లెరా స్వయంగా కోరడంతో కోచ్ మరో కీపర్ను బరిలోకి దించాడు.